హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్ సాన్వి అండ్ షామ్నీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ మధ్య అయితే బెంగుళూరులోనైతే చాలా ట్రెండింగ్‌లో ఉంది జయనగర్‌లో ఫుడ్ రెస్టారెంట్ అయితే. సో, మేము కూడా అది టేస్ట్ చేయడానికైతే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం. జయనగర్ నుంచి జయనగర్ మెట్రోలో వెళ్ళిపోతే జయనగర్ నుంచి వాకబుల్ డిస్టెన్సే. అరౌండ్ 10 మినిట్స్‌లో మనం ఫుడ్ రెస్టారెంట్‌కైతే వెళ్ళిపోవచ్చు. ఇది ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్. మనం యాక్చువల్‌గా ఈ రెస్టారెంట్‌కెళ్ళాలంటే ముందుగా ఆన్‌లైన్‌లో టేబుల్ అయితే బుక్ చేసుకొని వెళ్ళడం చాలా బెటర్. లేకపోతే వెయిటింగ్ అనేది చాలా ఎక్కువుంటుంది బయటన. మేమైతే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొని వెళ్ళిపోయాము. దీనికోసం మనం 1 వీక్ ముందే మన టేబుల్ అనేది బుక్ చేసుకోవాలి. మేము ఫస్ట్ వెళ్ళంగానే వాళ్ళేంటంటే చిన్న ప్లేట్ క్లెన్సర్ అంటే చాలా రిఫ్రెషింగ్‌గా ఉంది. అదేంటంటే కోకోనట్ మిల్క్ ప్లస్ మ్యాంగో పల్ప్ అనమాట. ఇలా ఎగ్స్ చూడండి ఎంత బాగున్నాయి. నాకైతే చాలా క్యూట్‌గా అనిపించాయి. నెస్ట్ టైప్‌లో పెట్టి అందులో ఎగ్స్ పెట్టి ఇదైతే వెల్కమ్ డ్రింక్‌లా అయితే ఇచ్చారు. ఇదైతే అసలు అదిరిపోయింది. మా అమ్మాయికైతే చాలా నచ్చింది. ఈ పర్టిక్యులర్ డ్రింక్. దీని తర్వాత మేమైతే క్రీమీ స్పినాచ్ సూప్ విత్ పన్నీర్ మోమో అండ్ గోంగూర బ్రోకలీ అయితే ఆర్డర్ చేసాము. సర్వీస్ కూడా చాలా ఫాస్ట్‌గా ఉంది. అండ్ మేము ఆర్డర్ చేసిన వితిన్ 5 మినిట్స్‌కే మళ్ళీ ఆర్డర్ అయితే తెచ్చేస్తున్నారు. అండ్ వీళ్ళ అంబియన్స్ అయితే నాకు చాలా నచ్చింది. కిందనైతే బ్లాక్ అండ్ వైట్‌గా అలాగే ఫుల్ మొత్తం కూడా ఇలా బర్డ్స్‌తో అయితే ఉంది. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఈ సూప్ అయితే చాలా బావుంది. నాకైతే ఎలా అనిపించిందంటే పాలక్ పన్నీర్ కర్రీలా అయితే అనిపించింది. ఆ పన్నీర్ మొత్తం కూడా. అండ్ ఈ గోంగూర బ్రోకలీ అయితే పక్కాగా మన గోంగూర టేస్ట్ ఆంధ్ర గోంగూర టేస్ట్ అయితే వచ్చింది. ఇదైతే టెండర్ కోకోనట్ పెట్టారు. ఇది నాకైతే అంతగా అనిపించలేదు. ఎందుకంటే మేబీ టెండర్ కోకోనట్ వేయడం వల్లో ఏంటో పర్వాలేదు. బట్ పెరి పెరి టేస్ట్‌లా వచ్చింది. పాపకైతే బా నచ్చింది. నెక్స్ట్ అయితే ఇవి పన్నీర్ టాకోస్ అనమాట. ఎవరిదైనా బర్త్‌డేస్, యానివర్సరీకి వెళ్తే అక్కడ కేక్ కటింగ్ అవి చేసి సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నారు. ఈ డిష్ నాకు అంతగా అంటే ఎందుకో అంతగా అనిపించలేదు. అండ్ నెక్స్ట్ అయితే పెరి పెరి పైనాపిల్. మా హస్బెండ్‌కైతే పైనాపిల్ రోస్ట్ అయితే చాలా ఇష్టము. అండ్ దీని టేస్ట్ అయితే చాలా బావుంది. జ్యూసీగా అండ్ మంచిగా టేస్ట్ అయితే ఉంది. నెక్స్ట్ అయితే మేము ఇలాగా 2 డ్రింక్స్ అయితే ఆర్డర్ చేసాము. సిట్రస్ హెర్మిట్ అండ్ బ్లూ రాబిన్. చూడండి ఎంత బాగా ప్రెజెంటేషన్ చేస్తున్నారో నాకైతే చాలా నచ్చింది. యాక్చువల్‌గా తాగడం కన్నా వాటిని అలా చూస్తూ ఉండాలనిపించింది. మా అమ్మాయికైతే చాలా నచ్చింది. ఈ ఔల్ షేప్ దాంట్లో అయితే చిల్లీ గోవా ఇచ్చారు. ఇదైతే బ్లూ రాబిన్ అనమాట. ఇది కూడా బావుంది టేస్ట్. ఈ చిల్లీ గోవా అయితే చాలా బావుంది అసలు. పాప తాగదనుకున్నాము. అదే చిల్లీ గోవే ఇష్టంగా తాగిందనమాట. మళ్ళీ నాన్ అండ్ పన్నీర్ కర్రీ అయితే ఆర్డర్ చేసాము. అండ్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ కూడా ఒకటి ఆర్డర్ చేశామనమాట. నెక్స్ట్ డెసర్ట్స్‌కొస్తే ఫుడ్ ఏడి లక్నో మలాయో అండ్ బేబీ ప్లాంట్ అనేవి 2 డెసర్ట్స్ అయితే ఆర్డర్ చేసాం. బెంగుళూరు వస్తే మిస్ అవ్వకుండా ఈ రెస్టారెంట్‌కి అయితే విజిట్ చేయండి. ప్రైజెస్ కూడా పర్వాలేదు. మరి అంత ఎక్కువగా అయితే నాకు అనిపించలేదు. అలాగే నేను ఈ రెస్టారెంట్ అలాగే ప్రైస్ డీటెయిల్స్ అండ్ ఎలా బుక్ చేసుకున్నాం ఇదంతా కూడా పెద్ద లాంగ్ వీడియోలో అయితే నేను చేసి పెడుతున్నాను. మిస్ అవ్వకుండా వీడియో అయితే చూడండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాన్వి అండ్ శ్రావణీస్.